ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా పెద్ద మరదలు నయనే. నిజానికి పెద్ద ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్దాము అనుకున్నాము. అక్కడికి వెళ్లేలోపు అఖండ స్వామి కళ్ళు తేలేసేవారు వల్లభ. ఇక్కడికి రావడం వల్లే ప్రాణహాని తప్పింది. పాపం మాకు సాయం చేయడానికి వచ్చి బలైపోయి ఉంటే ఆ పాపం జన్మాంతం మమ్మల్ని వెంటాడేది గురువుగారు. వీరికి ప్రాణభిక్ష పెట్టినందుకు మేం కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. అసలు నాగయ్య ఎందుకు కాటేశాడో ఆలోచించారా? పాము కాటు వేయడం దాని లక్షణం కదా స్వామి. దాని జోలికి వెళ్ళకపోతే ఏ విష సర్పం ఏవి చెయ్యదు. మరెందుకు మిమ్మల్ని కాటేసిందంటారు? మీరు వెళ్ళింది గాయత్రీదేవి జోలికి. పెద్దమ్మ దగ్గరికి పోలేదు, ఫోటో దగ్గరికి వెళ్ళి అఖండ స్వామి బొట్టు పెడదాము అనుకున్నారు. విశాలాక్షమ్మ వారి భక్తురాలైన గాయత్రీదేవి అమ్మవారి కుంకుమని నుదుటను పెట్టుకునేది. అంతే తప్ప తనకు సింధూరం పెట్టే ఆలోచన, అవకాశం ఎవ్వరికీ ఇచ్చేది కాదు. అలాంటిది అఖండ స్వామి అడుగు ముందుకు వేసి సాధ్వీమణి అయిన గాయత్రీదేవికి పాతివ్రత్యానికి శృంగభంగం కలిగించదలిస్తే సర్వద్రక్షగా ఉండే నాగయ్య కాటయ్యక మానడు. గాయత్రీదేవి పునర్జన్మ ఎత్తాక నిర్ధారణ చేసుకోవాలన్న తలంపుతో అలా చేశాను. కానీ దురుద్దేశం ఏ కోసాన లేదు గురువుగారు. ఉండకపోవచ్చు, కానీ మూర్ఖులతో, ప్రమాదకారులతో సావాసం చెయ్యునప్పుడు ఉపద్రవాలు సంభవిస్తాయి. మమ్మల్ని అంటున్నారా? రే నువ్వు ఊరుకోరా. ఏది ఏమైనా సరే జాగ్రత్తగా ఉండాలి. సాధకుడివి, ఉపాసకుడు అయిన నువ్వు మళ్ళీ పాము కాటుకు గురవ్వకూడదు. పాములు నీ వైపు రాకుండా ఉండటానికి ఈ తులసి పత్రాలు ఇస్తాను. చుట్టుపక్కల పెడితే ఏ సర్పం వీటిని దాటి లోపలికి రాదు. ధన్యుని గురువుగారు. అఖండ స్వామి, మీరు మళ్ళీ మా ఇంటికి రారుగా? మళ్ళీ కాటేయించుకోవడానికి ఆయనకేమన్నా సరదానా మమ్మీ? అదే అంటున్నాన్రా. పాములే ఎక్కువగా ఉన్నది మా ఇంటి వద్దే కదా, అందుకే ఆ తులసాకులు మాకిస్తారా అని అడుగుతున్నాను. మాలాంటి సాధువుల్ని అడిగితే ఇవ్వకుండా ఉండవు తెలుత్తమా? నన్ను రక్షించినందుకు కృతజ్ఞతగా ఇస్తున్నాననుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.